మానవ జీవితంలో పుట్టిన నాటి దగ్గర నుండి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే వరకు కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటాం, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం కాదంటారా? ఒక జాగ్రత్త అని చెప్పలేం. బిడ్డ పుట్టకుండగానే పుట్టేవాడికి ఏమవసరమో తీసుకుంటాము. పుట్టిన తర్వాత వాడికి ఏ కాలంలో ఏ డ్రెస్ వేయాలో, ఏ కాలంలో ఏ పనిముట్లు వాడికి అవసరమో కూడా సర్దుబాటు చేస్తాము. అలాగే ఇంట్లోకి కావాల్సినటువంటి వస్తువులు కూడా ఏ సమయానికి ఏది అవసరమో అని కూడా దాన్ని కూడా రెడీ చేసుకుంటాము. ఇక ఇలా ఒకటి కాదు, అన్నిటినీ జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పంటారా? చెప్పలే. ఎక్కడ చినుకులు పడతాయో ఏమని చెప్పి పైన ఇదిగో ఇది వేశారు, అది జాగ్రత్త, తప్పేమీ లేదు అందులో. అదేమన్నా తప్ప? తప్పేం కాదు, దానికి తగిన జాగ్రత్త మంచిదే. మరి జీవిత విధానంలో మనకు కావాల్సినటువంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఆ వస్తువులను సమకూర్చుకోవటంలో ఉదాహరణకి చిన్న మాటలు చెప్తాను మీకు. ఒక చిన్న ఫోన్ కంపెనీ వాడు ఫోన్ను తయారు చేసిన దగ్గర నుండి ప్రతి చిన్న దాంట్లో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు వాడు. ఎంత శ్రద్ధ తీసుకుంటాడంటే దానిని అసెంబ్లింగ్ చేసిన తర్వాత, దాన్ని తయారు చేసిన తర్వాత అది బయటకు వచ్చి ప్రజల మధ్యలోనికి వచ్చే వరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. వాడు ఎంత పెద్ద కంపెనీ వాడైనా సరే, వాడు ఆఖరికి ఇప్పుడు హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న ఫోన్ కంపెనీ ఏది? యాపిల్ కంపెనీయే కదా. కనుక యాపిల్ కంపెనీ ఫోన్ అయినా కూడా వాడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని దానికి చాలా అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. ఇదిగో మా ఫోన్ యొక్క గొప్పతనం ఇలా ఉంటుంది, దాని యొక్క పరిమాణం ఎంత ఉంటుంది, దాని యొక్క స్టోరేజ్ ఎంత ఉంటుంది, దాని యొక్క ఫోటోగ్రఫీ ఎలా ఉంటుంది అని దాని గురించి వాడు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు చేస్తాడు అట్లా అంటే తన కంపెనీని డెవలప్ చేసుకోవడానికి, తద్వారా ఆ ఫోనును ప్రజల మధ్యలోకి తీసుకుని వెళ్ళడానికి ప్రతి చిన్న జాగ్రత్త తీసుకుంటాడు. చాలా ఏ ఒక్కటి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే కూడా దాన్ని మళ్ళా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తాడు. చేసి ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉందో, సమస్య ఉందో దాన్ని క్లియర్ చేస్తాడు. అలా చేసి ఆ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ చేస్తాడు. ఎందుకనంటే ఒకవేళ అది అట్లానే ఉంటే ఆ కంపెనీకి బ్యాడ్ వస్తుంది. తర్వాత ఒక్కటి బ్యాడ్ వచ్చిందంటే చాలు, వాడి కంపెనీకి సగానికి సగం లాస్ వస్తుంది. అందుకని వాడు చాలా శ్రద్ధ తీసుకుంటాడు. ఒక వస్తువును అమ్మడంలో కానీ, కొనడంలో కానీ, తెచ్చుకోవడంలో కానీ అన్నిటిలో కూడా శ్రద్ధ తీసుకుంటాడు. వాడు తీసుకునే శ్రద్ధ అంతా ఇంత కాదు, మాటల్లో నేను చెప్పలేకపోతున్నా. దాన్ని కొంతమంది దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసేటువంటి కొంతమంది వారు ఉంటారు, వాళ్ళందరినీ పిలుస్తాడు, వాళ్ళందరినీ కూర్చోబెడతాడు. ఇదిగో మా ఫోన్ యొక్క గొప్పతనం ఇది, ఇది ఇలా ఉంటుంది, దీని యొక్క డిస్ప్లే ఇలా ఉంటుంది, దీని యొక్క స్టోరేజ్ ఎలా ఉంటుంది అని దాని గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు కొంతమందిని పిలిచి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇంత గొప్పది అని చెప్పడానికి ప్రజల మధ్యలోకి వెళ్తారు. ఆఖరికి యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ అవన్నీ కూడా ప్రజెంటేషన్ చేస్తారు ఇంత గొప్పది అని చెప్పడానికి. ఒక వస్తువుని తీసుకుని మాత్రమే మీకు చెప్పాను నేను, అన్ని చెప్పడానికి మనకు కుదరదు కనుక. అలాగే ఏ వస్తువైనా కూడా కంపెనీ వాడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు, అంత శ్రద్ధ తీసుకుంటాడు. చిన్న పొరపాటు జరిగినా కూడా అది పాడైపోతుంది. కంపెనీ మూతపడిపోయిన కంపెనీలు చాలా ఉన్నాయి, అవన్నీ నేను చెప్పను, కంపెనీ పేర్లన్నీ చాలా ఉన్నాయి. కారణం ఏంటంటే అవన్నీ పాడైపోయి దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, విడిచిపెట్టేశారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, మన జీవితంలో ఉన్నటువంటి మనం వాడుకునేటువంటి ఈ వస్తువులన్నిటినీ కూడా ఎంతో శ్రద్ధగా వాళ్ళు ప్రజెంటేషన్ చేస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టి మనం కొనుక్కున్న తర్వాత వాటిని కూడా మనం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక ఫోన్ కొనుక్కున్న తర్వాత, ఇదే మీకు బాగా అర్థమవుతుందని చెప్తున్నాను, ఒక ఫోన్ కొనుక్కున్న తర్వాత ఒక లక్ష రూపాయల ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి, వాడు ఛార్జర్ ఇవ్వడు, మళ్ళీ ఛార్జర్ విడిగా కొనుక్కోవాలి, అదొక 3000 4000 ఉంటుంది. దానికి మళ్ళీ పైన ఒక చిన్న డక్కం వేస్తారు. ఏంటనేది ఇలా వేస్తారు, టెంపర్ గ్లాస్. అది కాస్ట్లీ అయితే 1000-2000 ఉంటుంది, అది సెపరేట్ గా కొనుక్కోవాలి. అంతేకాదు మళ్ళీ దానికి వెనకాల కింద పడితే పగిలిపోకుండా మళ్ళీ ఇంకోటి కొనుక్కోవాలి. వెనకాల ఏంటనేది కేసు, టెంపర్ గ్లాసు, కింద వేసే కేసు, మళ్ళీ దానికి ఒక ఛార్జరు, దానికి మళ్ళీ కేబుల్, ఇవన్నీ విడిగా కొనుక్కోవాలి.
₹1,00,000 ఎట్టు కొనుక్కున్నటువంటి ఫోన్కి మళ్ళా వీటికి పైన ఇవన్నీ కొనుక్కునేవి యాక్సరీస్ అంటారు కదా, ఇవి ఒక 10,000 దాకా ఉంటాయి, అంటే ఒక 10,000 దాకా ఉంటాయి. ఇవన్నీ కొనుక్కుని ఎందుకు అంటే, కేసు ఎందుకు వేసావు, టెంపర్ గ్లాస్ ఎందుకు వేసావు, దానికి ఛార్జర్ ఎందుకు కొన్నావు అంటే, ఇవన్నీ కూడా దేనికోసం అన్నయ్య, దేనికోసం? ఫోన్ కోసమే. అంటే అమ్మో నేను ₹1,00,000 ఫోన్ కొన్నాను, ఇది ఏ మాత్రం కింద పడినా ఇది పగిలిపోద్ది, పాడైపోద్దని పైన 10,000 అయినా కూడా ఇవన్నీ కొంటున్నాం. అర్థం చేసుకోవాలి. పోలీసు వాళ్ళు అంటారు కదా, నాయన బండి ఎంత కొన్నావు అంటే 1,50,000 అండి అన్నా. అవునా, మరి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవు అంటాడు. అది ఎందుకు పెట్టుకోవాలి? బండి కొనుక్కున్నావు, 1,00,000 పెట్టి కొన్నావు, వెరీ గుడ్, మరి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి? మహా అయితే ఒక ₹1,000 ఉంటుంది, మంచిది, ఇంకా మంచిదైతే ఇంకా కాస్ట్లీ ఉంది, మరి అదే ఎందుకు పెట్టుకోవాలా? బండి ఉందిగా ఆల్రెడీ. మరి ఫోన్ కొనుక్కున్నావు కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు కొనుక్కోవాలంటే దానికి సెక్యూరిటీ, దాన్ని కాపాడుకోవడానికి. మరి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఇదిగో ప్రజెంట్ ఈ బండి ఉంది, బండి మీద నువ్వు వెళ్తూ వెళ్తూ టొక్కు నువ్వు కింద అంటావనుకో, ముందు ఏం పగిలిద్ది? హెడ్ పగిలిద్ది. హెడ్ పగలకుండా ఉండడానికి ఏం పెట్టుకోమంటాడు పోలీసోడు, గవర్నమెంట్ వాడు? హెల్మెట్ పెట్టుకో అంటున్నాడు. హెల్మెట్ దేనికి, బండి దేనికి? అలాగే పెరిటి బండి దేనికి? వెళ్ళాలండి మరి ప్రయాణానికి మీరు. బండి దేనికి? బండి అంటే మనం వాడుకోవడానికే. ఆయన ఆ పని మీదే ఉంటాడు, అందుకని ఇలా ఉన్నాడు ఇప్పుడు ఈయన. మరి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు బండి ప్రయాణం చేసుకుంటూ నువ్వు ఎక్కువ దాని మీద నువ్వే కదా ప్రయాణం చేస్తావు అంటే, నీ జీవిత అవసరాల కొరకు, నీ పని కొరకు ఆ వాహనం ఉపయోగపడుతుంది. కానీ హెల్మెట్ పెట్టుకోకుండా పుట్టుకు నువ్వు కింద పడి తలబద్దలైతే అప్పుడేమవుద్ది? మొత్తం నీ జీవితమే ముగిసిపోద్ది. మరి అప్పుడు ఎలా ప్రయాణం? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అన్ని వస్తువుల మీద, అన్ని వాహనాల మీద, అన్నిటి మీద శ్రద్ధ కలిగిన మనిషికి జీవితం మీద శ్రద్ధ లేదు. తన జీవితం మీద శ్రద్ధ లేదు. ప్రతి చిన్న దానిని పట్టించుకుంటున్నాడు, ప్రతి దానిని ఆలోచిస్తున్నాడు, దీనికి సెక్యూరిటీ కావాలంటున్నాడు, దాన్ని అప్డేట్ చేయాలంటున్నాడు. ఇన్ని చేస్తున్నటువంటి మనిషికి తన జీవితం మీద మాత్రం శ్రద్ధ లేదు. వెచ్చలవిడిగా తిరుగుతున్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, అసలు పట్టించుకునేటువంటి స్థితిలోనికి లేడు. ప్రజెంట్ మానవ జీవితం అది. ఈ జీవితం గురించి మాట్లాడడానికి ఎవరికీ హక్కు లేదు, చెప్పడానికి వీలు లేదు. కనుక ఇలాంటి పరిస్థితులు ఈ భూమి మీద నెలకొన్నాయి. చూసారా, మనిషి వాడుకునే వాటి అన్నిటినీ సంపాదించుకుంటున్నాం, అన్నిటినీ కావాలనుకుంటున్నాం, కానీ జీవితాన్ని గురించినటువంటి అనుభవాలు లేవు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, కావలసిన వాటిని అన్ని కూడా సమకూర్చుకుంటున్నాం, కానీ జీవితానికి కావలసిన వాటిని సమకూర్చుకోలేకపోతున్నాం. ఇది సమస్య. కారణం ఏంటి? ఎందుకు ఇంత సమస్య వచ్చి పడిపోయింది, అసలు ఎందుకు ఇలా జరిగిపోతుందని లేఖనాల్లోంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నా సొంత మాటలు ఏం చెప్పను, మీకు అర్థం కావడానికి, విషయాన్ని గ్రహించడానికి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేశాను. చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో 9వ వచన భాగంలో దేవుడు ఇలా రాయించాడు మన జీవితం గురించి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది అన్నాడు. అంటే ఏం జరిగిందంటే, మానవ హృదయానికి జబ్బు చేసింది. ఏం చేసింది చెప్పండి? జబ్బు చేసింది. ఏ జబ్బు ఇది? ఇది మామూలు జబ్బు కాదు. ఎయిడ్స్ కన్నా కూడా ప్రమాదకరమైంది, క్యాన్సర్ కన్నా కూడా ప్రమాదకరమైంది. ఈ భూమి మీద ఉన్న ఎన్ని రోగాలు ఉన్నాయో ఆ రోగాలకు అన్నిటికన్నా కూడా ప్రమాదకరమైందే ఈ హృదయానికి పట్టిన జబ్బు. ఇది సామాన్యమైనది కాదు. ఫోన్కి వైరస్ వచ్చిందనుకోండి, కంపెనీ వాడు అప్డేట్ ఇస్తాడు కదన్నయ్య, అప్డేట్ ఇస్తాడు వాడు. అప్డేట్ రాగానే ఏం చేస్తుందంటే, ఆ వైరస్ అంతా కూడా క్లీన్ చేసి నీ లోపల ఉన్న జబ్బుని క్లియర్ చేశానంటది. మరి ఇందులో పట్టిన ఈ వైరస్ కి ఎలాగ మరి అప్డేట్ చేయడం? ఈ జీవితాన్ని పట్టినటువంటి జబ్బుకు, హృదయానికి పట్టినటువంటి జబ్బును ఎలా అప్డేట్ చేయాలి? ఫోన్ కేసు పగిలిపోయింది అనుకో, మళ్ళీ ఏం చేస్తాం? వెంటనే ఇంకో కేసు కొనుక్కుని మళ్ళీ వేసేస్తా ఉంటాం. ఏమంటారా? వేసేస్తాం. మరి హృదయానికి ఏ కేసు వేస్తావు? దానికి పట్టినటువంటి జబ్బును, ఏ వైరస్ ను బయటికి తీస్తావు? దానికి ఏ కేసు వేస్తావు? పగలకుండా స్క్రీన్ గార్డ్ వేస్తున్నావు కదా,
మరి హృదయం పగిలిపోయేది, అది భయంకరమైన జబ్బుతో నిండిపోయింది, మరి దానికి ఏ గార్డేస్తావు? అది అడుగుతున్నాడు దేవుడు. అది మోసకరమైనది, దాన్ని గ్రహించేవాడే భూమి మీద లేడంటున్నాడంటే దానికి పట్టిన జబ్బు గురించి ప్రత్యేకించి జీవితాన్ని గురించినటువంటి జాగ్రత్తలు తీసుకునే అనుభవాలు లేవు ఎవరికంటే. చిన్నవాళ్ళని కదా అక్కడ, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ ఉన్నారు అందులో, యవనస్తులు ఉన్నారు అందులో. ఇది సామాన్యమైన జబ్బు కాదు. కారణం ఏంటంటే దేవుడు మరొక మనలా రాయించాడు. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచన భాగంలో నేను చదువుతున్నాను. చూడండి, ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచన భాగములో, నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది అన్నాడు. అంటే ఏం జరుగుతుందంటే ఈ జబ్బు ఎప్పటి నుంచి పట్టిందంట? ఎప్పటి నుంచి పట్టింది జబ్బు? చిన్ననాటి నుండి పట్టింది. చిన్ననాటి అంటే ఎంత ఉంటారు వాళ్ళు? పుట్టిన తర్వాత నుంచి మొదలైపోతుంది బాల్యం కదా, అప్పటి నుండి మొదలైందంట జబ్బు. ఇప్పుడు ఈ జబ్బును పట్టుకోవడం ఎంత కష్టమో చూడాలి. ఇప్పుడు పెద్దలు మీరు కూడా అంటారు కదా అప్పుడప్పుడు, మొక్కై వంగనేది మానై వంగునా అని మీరేం మాట్లాడతారు. అంటే చిన్నప్పుడు అది బెండ్ అవుతుంది కానీ ఎదిగిన తర్వాత బెండ్ అవ్వదు, అసలు గట్టిగా ఇస్తే ఇరిగిపోద్ది, అంత ప్రమాదం అయిపోద్ది కాదంటారా చెప్పండి. ఇవాళ పేపర్లోనే వేసాడు, నిన్న అనుకుంటే ఈ ఘటన జరిగింది. వాళ్ళ నాన్నతో అన్నాడంట, నాన్న నాకు బైకు కావాలి అన్నాడు. ఆ బైకు 2.5 లక్షలు. ఎంతది? అలాగైపోయి చెప్పండి మాట్లాడు, ఓడు రోజులు మాట్లాడరా, మాట్లాడచ్చు కదా, ఓడు రోజులకి మాట్లాడండి. మరి ఆ బైక్ ఎంతంట? 2.5 లక్షలు. వాడు అన్నాడంట, నాన్న నాకు బైక్ కావాలి, పలానా బైక్, అది కొంటావా? సరే, లేదంటే దసరాకు నేను చచ్చిపోతానంటే. ఆ నాన్నతో చెప్పాడంటండి, బైక్ కొంటే కొను, లేదంటే రేపు పెట్టనవా చచ్చిపోతున్నాడంటండి. ఎప్పుడు? దసరాకి. దసరా ఎప్పుడు వెళ్ళిందండి? మొన్న కదా వెళ్ళింది. దసరాకి చచ్చిపోతానని చెప్పాడటండి. వాడి బాధ పడలేక వాళ్ళ నాన్న ఏడుస్తూ అంటున్నాడు, కొంటానురా అని. కొన్నాడండి బండి కొన్నాడు. ఆ బైక్ వేసుకుని వెళ్ళాడు. కొన్న 3 రోజులకి యాక్సిడెంట్ చేశాడు. కరెక్ట్గా కొన్నారు, 3 రోజులకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ తర్వాత ఇక్కడ లివర్ పగిలింది, చేతులు కాళ్ళు ఇరిగాయి. వాళ్ళ నాన్న వెళ్ళాడు, ఏమైందిరా అంటే, నానా అని ఇలా చూశాడట వాళ్ళ నాన్న. ఇంకా అదే చివరి చూపు, చచ్చిపోయాడు. ఈరోజు ఆ బైకు అతనే అన్ని కూడా పేపర్లు వేసాడు, న్యూస్లో వచ్చింది. అంటే ఏం కోరుకోవాలి? నేను ముందు అదే చెప్తున్నాను మీకు. ఒక వస్తువును తీసుకోవడానికి అన్ని రకాల జాగ్రత్తలు ఉంటున్నాయి, కానీ బాల్యము నుండి చెడిపోయినటువంటి పట్టినటువంటి ఈ జబ్బును వదిలించడానికి ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నాం? మరి బాల్యము నుండి పట్టింది ఇది. ఈ జబ్బును వదిలించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలి, ఎంత ప్రయాసపడాలో అర్థం చేసుకోవాలి. సామాన్యమైన జబ్బు కాదు ఇది. ముందు చెప్పాను కదా మీకు, అన్ని రోగాల కన్నా కూడా ప్రమాదకరమైనది ఇది. ఘోరమైన వ్యాధి అన్నాడు దాన్ని. అందుకే దేనికి పట్టింది ఇది? కాలుకి ఏలికి కాదు, హృదయానికి పట్టింది. ఇంత ప్రమాదకరమైన ఈ జబ్బుకి ఒకరి తర్వాత ఒకరు బలైపోతున్నారు దానికి. అందుకనే జీవితం యొక్క పరమార్థం, జీవితంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు బతుకుండగానే తీసుకోవాలి. చచ్చిపోయిన తర్వాత తీసుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు వాడు తిరిగి వస్తాడా? వాళ్ళమ్మ నాన్న గొళ్ళు మరి ఏడుస్తున్నారు వాళ్ళు. ఏం జరిగిందంటే ఏం చెప్పమంటారండి? మా బాధ 2.5 లక్షలు అంటే బైక్ అది. ఇప్పుడు ఆ కొడుకును ఇవ్వకపోతే చస్తానన్నాడు. ఇప్పుడు ఇస్తే ఏం చేశాడు? చచ్చిపోడుగా. మానవత్వపు విలువలు చచ్చాయి, కుటుంబ విలువలు చచ్చాయి. చేయాల్సినటువంటి పనులేమో విడిచిపెట్టారు, చేయకుండా పనులన్నీ చేస్తున్నారు. చిన్నప్పుడే వాళ్ళకి అన్ని అలవాటు చేసేస్తున్నారు. మీరు అసలు వాళ్ళకి చెప్పిన మాట వింటున్నారంటే, అసలు కొంచెం ఏడిస్తే చాలు వాళ్ళ చేతికి ఏమి ఇచ్చేస్తున్నారు? మొబైల్ ఇచ్చేస్తున్నారు. ఆడుకోరా కాసేపు ఆడుకోరని మొబైల్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు దాంట్లో పడిపోతున్నారు. వాళ్ళు ఎంత భయంకరమో చూడాలి మీరు. చూడకూడని దృశ్యాలు అందులో చూస్తున్నారు, చేయకుండా పనులన్నీ అన్ని చేస్తున్నారు వాళ్ళు. చూడప్పుడు ఇందాక నేను చెప్తున్నారు, అసలు కదులుతున్నారు. చిన్న పిల్లలు వాళ్ళని కూర్చోబెడతాకి తిప్పలు పడుతున్నారు వాళ్ళు. చూడకూడని దృశ్యాలన్నీ చూస్తున్నారు అందులో.
వాళ్ళమ్మ ఫోన్ తీసుకుని ఇలాగా చూస్తుందట. సరే అని ఏంటని ఆడుకునే లోపల వాడేం చేశాడంటే వాడి ఇంటి దగ్గర కూర్చుని మరో ఫోన్ చూస్తున్నాడు. ఎందుకురా ఫోన్ తీసుకున్న భోంచేది కానీ రారా అందంట వాళ్ళమ్మ. భోజనం ఇప్పుడు నాకు భోజనం కాదు, నేను ఇప్పుడు నాకు తిన్నాం అంటే చేతిలో ఫోన్ లాక్కుందంట. ఇప్పుడు ఇద్దరు ఫోన్ లాక్కున్నా నేను వాళ్ళు కొడతారేమో నాకు భయం వేసి చేతిలో ఫోన్ తీసుకుందంట వాళ్ళమ్మ. ఫోన్ తీసుకుందని చెప్పేసి వాళ్ళమ్మ ఫోన్ తీసుకుని పక్కన పెట్టి ఈవిడ ఎవరో ఫోన్ వస్తే ఫోన్తో మాట్లాడుతుంటే వాడు లోపలికి వెళ్ళి క్రికెట్ బ్యాట్ తెచ్చి కొట్టాడు వాళ్ళమ్మని నెత్తి మీద. క్రికెట్ ఆడతారు కదా, ఆ బ్యాట్ తెచ్చుకుని కొట్టాడండి. తల బద్దలలో కొట్టాడు. ఎందుకు కొట్టాడు? ఫోన్ ఇవ్వలేదని. ఆడికి వైరస్ పట్టింది. ఇలాగ ఎన్ని చెప్పమంటారు చెప్పండి. మన కళ్ళెదురుగుండా చచ్చిపోయిన శవం వెళ్తున్నా కూడా శవాన్ని చూసైనా అసలు ఈ మనిషి ఎవరు, ఎందుకు చచ్చిపోయాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇప్పటి వరకు ఎలా బ్రతికాడు, ఎవరు బ్రతికాడు, ఏ విధంగా బ్రతికాడు, తన జీవితంలో ఏం సాధించాడు, ఆ జీవితం కొరకు ఏదైనా జాగ్రత్తలు తీసుకున్నాడా? మరణించక ముందే ఆలోచించాలి కదా జాగ్రత్తల గురించి. అమ్మా బయటికి వెళ్తాను జాగ్రత్త, ఇంట్లో ఉంటాను జాగ్రత్త, వీధిలోకి వెళ్తాను జాగ్రత్త, పెద్దడే వచ్చాయి జాగ్రత్త, ఇవన్నీ చెప్తామే. కానీ జీవితం గురించి జాగ్రత్తలు చెప్పే పరిస్థితి లేవు. అది బాధ. ఎవరన్నా చెప్పినా కూడా వింటల్లా. నా కూడా నీకెందుకురా ముసలోడా, నా పని నేను చేసుకుంటే నీకెందుకురా అని నిలదీస్తున్నారు, అడుగుతున్నారు. అలాంటి పరిస్థితులు ఈ రోజున చూడండి. మనం ఏదన్నా చేసినా బ్రతుకుండగానే ఏదైనా చేయాలి, కానీ చనిపోయిన తర్వాత ఏం చేయడానికి అవకాశం ఉండదు. బ్రతుకుండగానే నీ జీవితం ఏంటో నీకు తెలియాలి, నీ జీవిత పరమార్థం ఏంటో నీకు అర్థం కావాలి. చూడండి దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము, బైబిల్ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ చరణం చూడండి ఒకసారి. ఇది బహు దుఃఖకరము, నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండునన్నాడు. వెర్రితనం ఆక్రమించిందంట. కారణం ఎందుకు అలాగనంటే ఆ హృదయానికి జబ్బు చేయడానికి ఏంటంటే దానికి వెర్రి పట్టిందంటే పిచ్చి పట్టింది. దానికి ఎవరికి? ఆ హృదయానికి పిచ్చి పట్టింది. కాబట్టి వారు తరువాత మృతుల యొద్దకు పోవుదురు, ఇదియును దుఃఖకరం. అంటే కడకేమైపోతున్నారు వీళ్ళు అంటే ఆ చెడిపోయిన హృదయంతోనే వెళ్ళిపోతున్నారు. బ్రతకుండగా ఏమీ పట్టించుకోలేదా జీవితాన్ని. బాధ కలిగించే విషయం చెప్పనా? బతుకుండగా తిన్నావా, ఉన్నావా, పోయావా అని అడగరు, కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రం ఏం పెడతారు? 3వ రోజు కాబట్టి బంగాళదుంప, 7వ రోజు, 11వ రోజు చికెన్ వేయాలి, మటన్ వేయాలి, ప్రాన్స్ వేయాలి, మనకిష్టమైన చేపలు వేయాలి. ఇవన్నీ ఎప్పుడు వేస్తారంటే బతుకున్న ఓడప్పుడు చూడరు, కానీ బతుకున్నప్పుడు బెటర్. కానీ చచ్చిపోయిన తర్వాత బతుకున్న ఓడు చూడలేని మనుషులు చచ్చిపోయిన తర్వాత ఆడి పేరు చెప్పుకుని తినేస్తారు. జీవిత జాగ్రత్తలు అంటే ఇవా జీవిత జాగ్రత్తలు అంటే. మృతుల యొద్దకు పోవుదు, ఇదియు దుఃఖకరము, బ్రతికయుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదంట. ఎవరికి ఉంది ఆశ? బతికున్న వాళ్ళకి కలిసిమెలిసి ఆశ ఉంది. బ్రతుకున్న వాళ్ళు మాట్లాడుకునే అవకాశం ఉంది. మరి చనిపోయిన వాళ్ళకి ఎవరితో మాట్లాడతారు? చనిపోయిన వాళ్ళతో ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడే అవకాశమే లేదు కదా. ఎవరు మాట్లాడే అవకాశమే లేదు కదా. అంటే జీవితంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఎప్పుడు తీసుకోవాలంటే బతికుండగా తీసుకోవాలి. చచ్చిపోయిన తర్వాత ఏం చేయడానికి అవకాశం ఉండదు. చచ్చిపోయినప్పుడు పేరు చెప్పుకుని తినడానికి వచ్చాము, కానీ బతుకున్నప్పుడు మాత్రం పట్టించుకోకపోతే ఆత్మ ఎంత బాధపడుద్ది, ఆ జీవితం ఏమైపోద్ది. కనుక చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికిండు వారు తమ చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఏ లాభమో కలగదు. వారు ప్రేమింపరు, పగబెట్టుకోరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందు వారికి ఎప్పటికీ. ఇప్పుడు మీరు ఆలోచించండి. అక్కడ 6వ వచనంలో వారికి ప్రేమింపరు. ఎవరు? చనిపోయిన వారు ప్రేమిస్తారా? అలాగైపోయేటి. చూడండి, అప్పుడప్పుడు మనం అనుకుంటాం, చనిపోయిన అక్క బయటకు వచ్చిందంట, తెల్లచీర కట్టుకుందంట, మల్లెపూలు పెట్టుకుందంట, ఇంకేం పెట్టుకుంది దెయ్యం? ఏం పెట్టుకుంటుంది? తెల్లచీర కట్టుకుంటది, మల్లెపూలు పెట్టుకుంటదంట.
ఆట ఉంటుంది. పెళ్లి కాకుండా చచ్చిపోయిందంట, పెళ్లి కాకుండా అందరినీ పట్టుకుంటుందంట. నిజమే, నేను అప్పుడప్పుడు ఏంటో ఇలాంటి నవ్వొస్తా ఉంటుంది. నిజమే అలాంటి ఏంటి అంటే ఇంకా ప్రేమ తీరలేదంట. నేను అప్పుడు ఎల్లుగడాలో చెప్తా ఉంటాను. మా ఊర్లో ఒక మెంటల మన ఆవిడ ఉండేది. ఆవిడకి అరటిపూలు తినాలంటే ఒరే అనేది. ఏమమ్మా ఏంటంటే తాత పూలు వేసాడమ్మా, అరటిపూలు తినాలంటాడు. ఎవరు తినేది? ఎవరు? తాత మామ. తినేది ఎవరు? ఈవిడి కదా. కానీ పేరు ఎవరిదే? ఇదే బాగుందమ్మా. మామూలు అడిగితే పెడతారా మీరు? మరి పెట్టరు కదా. అందుకని బతుకున్న వాళ్ళు ప్రేమిస్తారు, చనిపోయిన వాళ్ళు అంటే ఎప్పుడు ప్రేమించాలి? బ్రతికుండగా ప్రేమించాలి. అమ్మనైనా, నాన్నైనా, భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, కుటుంబమైనా, ఎవరినైనా బ్రతికుండగా ప్రేమించాలి. చచ్చిపోయిన తర్వాత ఏం ప్రేమిస్తావు నువ్వు? ప్రేమించడానికి వాళ్ళకి మనసు ఉందా? ఏముంది లోపల? ఆల్రెడీ చచ్చిపోయారు. బతుకుండగా వారి గురించి పట్టించుకోవాలా, బ్రతి గురించి కూడా ఆలోచించాలా. ఆ చచ్చిపోయి తిని తిండి దగ్గర ఉంది. దేవుడు ఇది కోరుకోవట్లేదమ్మా. దేవుడు ఇది కోరుకోవటం లేదు. మనిషికి జబ్బు పట్టి ఆ జబ్బు జీవిత పరమార్థాన్ని పాడు చేసేసింది, తీసుకోవలసిన జాగ్రత్తలు లేకుండా చేసేసింది. అందుకని ఏదైనా చేయాలంటే బ్రతికుండగా ప్రేమించాలి. చచ్చిపోయిన వాళ్ళకి ప్రేమ అంటే ఏమీ ఉండదు. బ్రతికుండగానే పగ పట్టాలి. పడతారు కదా, బ్రతికుండగానే పడతారు పగ. చచ్చిపోయిన పడతారా? చచ్చిపోయిన పగ పెట్టుకోరు, బతుకున్న వాళ్ళే పగ పెట్టుకుంటారు. చిన్న ప్రశ్న, మనం పగ పెట్టుకున్నా పెట్టుకుపోయినా అవతలోడు చచ్చిపోతాడు, మనం చచ్చిపోతాం. పగ అవసరం అంత అవసరం? వాడు చచ్చిపోతాడు, మనం చచ్చిపోతాం. ఒరే నువ్వు నా గుమ్మం ఎక్కి తొక్కొద్దు. కనుక బ్రతుకుండగానే మనం ఆలోచించాలి మన జీవితం గురించి. బ్రతుకుండగానే అర్థం చేసుకోవాలి ఈ జీవితంలో ఏం చేయాలో. బ్రతుకుండగానే గ్రహించాలి ఈ జీవితంలో ఏం చేయాలో. చచ్చిపోయిన తర్వాత ఏమి చేయ అవకాశమే లేదు. అక్కడ ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి, జరుగు వాటిలో అసూయ పడరంట. ఎవరు? బతుకున్న వాళ్ళకి అసూయ, చచ్చిపోళ్ళకి ఉంటుందా? ఏంటంటే అంత అంత బిర్యానీ తినేస్తున్నావు ఏంటి అంటాడా? చచ్చిపోయాడు అంటాడు. ఒకవేళ అంటే మనం ఉంటామా? చచ్చిన వాళ్ళు పగ పెట్టుకోరు, చచ్చిన వాళ్ళు అసూయపడరు. అంటే చనిపోయిన తర్వాత ఏమీ చేయడానికి అవకాశమే లేదు. బతికుండగానే ఏదైనా చేయాలి, బతికుండగానే ఏదైనా సాధించాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నీ జీవితం గురించి నువ్వు బ్రతుకుండగానే ఆలోచించాలి. ఎప్పుడు? బ్రతుకుండగానే ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? అసలు ఈ రోజు ఉన్న జీవితం భయంకరమే, భయమేస్తా ఉంటది మాటలు చెప్పడానికి కూడా, నాకు కూడా. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచ్చిన భాగం చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచ్చిన భాగం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి. హృదయానికి వైరస్ పట్టడానికి, హృదయానికి జబ్బు చేయడానికి కారణం ఏంటంటే అందులో ఉండాల్సినటువంటి వారు అందులో లేరు. ఎవరికి చోటు ఇవ్వలేదు అంటే దేవునికి చోటు ఇవ్వలేదంటే. దేవునికి చోటివ్వలేనటువంటి ఆ మనస్సులోనికి ఎవరు ప్రవేశిస్తారంటే రాకూడని పనులన్నీ అందులోకి వస్తాయి, చేయకూడని పనులన్నీ అందులోకి వస్తాయి. వాళ్ళు అందులోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న పనులు చూడు, దేవునికి చోటు ఇవ్వకపోతే కుళ్ళిపోయిన, చెడిపోయిన, జబ్బు పట్టినటువంటి ఆ హృదయం ఎలా ఉందో చూడండి. సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకుని. ఏమి నిండుకున్నాయి అంటండి? ఎన్ని వచ్చినాయి అందులోకి? లోభం వచ్చింది, ఈర్ష్య వచ్చింది, దుష్టత్వం వచ్చింది, దుర్నీతి వచ్చింది. వీటితో నిండిపోయిందంటండి హృదయం. కారణం ఏంటంటే దేవునికి లోపల చోటు లేకపోవడం వల్ల. నేను చిన్న ప్రశ్న మీకు వేస్తానండి. ఎందుకనంటే ఇప్పుడు నేను ఎన్ని చదువుతున్నాను, ఓకే, ఇంత గొప్పగా మాట్లాడుతున్నాను, ఓకే, దేవుని గురించి ఇలా చేయాలి అలా చేయాలంటున్నాను, ఓకే. ఇప్పుడు ఇవన్నీ కూడా నా హృదయంలో నిండిపోయి ఉన్నాయనుకోండి, ఇప్పుడు నేను ఏమైనట్టు? ఎందుకు చెబుతున్నట్టు, ఎందుకు మాట్లాడుతున్నట్టు, ఎందుకు బతుకుతున్నట్టు? పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపవాస ప్రార్థనలు చేసేసావు, ఏంటి ఉపయోగం? మోకాళ్ళు ఎత్తే లెగవు, మళ్ళీ గంటలు మోకాళ్ళ మీదే ఉంటావు. కానీ నీ హృదయంలో ఈర్ష్య నిండుకుంది, మత్సరం నిండుకుంది, ద్వేషం నిండుకుని ఉంది. మరి నిండుకున్న హృదయంతో నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం ఉంటుందా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఉంటుందా? ఇప్పుడు దేవుడు ఏమన్నా దాన్ని అంగీకరిస్తాడా?
అమ్మా నా కోసం పొద్దున సాయంత్రం దాకా ఉపవాస ప్రార్థన చేసేస్తున్నాం అమ్మా, మోకాళ్ళు వేసిన లేకదండి మా పిండే అంటారు కదా అప్పుడప్పుడు. మోకాళ్ళు వేస్తే లెగదు, శరీరాన్ని కష్టపెట్టుకుని బానే ఉంది, కానీ హృదయం మాత్రం వీడితో నిండిపోయిందే, ఈ జబ్బుతో నిండిపోయిందే. మరి ఎందుకు నువ్వు సన్నిధికి వెళ్తున్నావు? ఎందుకు ప్రభువా ప్రభు అంటున్నావు? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు ఉపవాసాలు చేస్తున్నావు? ఎక్కడ కనబడితే చాలు ప్రభువా ప్రభు అంటున్నావు, వందనాలు అంటున్నావు. మరి నీ బ్రతుకు మారకపోతే వీటితో నిండుకున్నట్టే కదా. అంటే వీటితో నిండుకుందంటే లోపల దేవునికి చోటు లేనట్టే కదా. అంటే నీ జీవితాన్ని గురించిన జాగ్రత్తలు నువ్వు కూడా తీసుకోవట్లా, పట్టించుకోవట్లా. నామకార్థ భక్తి, దీన్ని దేవుడు ఏమన్నాడు? నామకార్థ భక్తి. వారు పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నాడు కదా తిమోతి పత్రికలో. అంటే వీటితో నిండుకునేటువంటి మనుషులు ఉన్నారు, చాలా మంది మనుషులు ఉన్నారు వీటితో. ఇంకా చూడండి అక్కడ ఉన్నది, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారే. ఏంటంటే నిండుకోవడం అండి, ఎన్ని నిండుకోవడమే. మరి భక్తి చూస్తేనో వేర భక్తి, మళ్ళా మామూలు భక్తి కదా అది. చిన్న ప్రశ్న, ఇంకో మరో ప్రశ్న వచ్చేసింది నాకు. ఏంటనంటే భక్తి పెరిగే కొలది కూడా లోపల హృదయంలో ఉన్నాన్ని ఏమైపోవాలి? ఏమైపోవాలి చెప్పండి? మరి ఈ రోజున పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉన్నాయా? మాట్లాడండి. భక్తి పెరిగే కొలది పోలీస్ స్టేషన్లు ఏమైపోవాలి? ఖాళీ అయిపోవాలి కదా. దొంగలు ఉంటారు అక్కడ, అంతకులు ఉంటారు అక్కడ, ఉండరు కదా, ఖాళీ అయిపోవాలి కదా. కానీ అవి రోజు రోజుకి ఏమైపోతున్నాయి? పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి నిండిపోతున్నాయి. అంటే చూడండి ఏమైపోతుంది, లోపల నిండుకోకుండా అన్ని నిండిపోయి ఉన్నాయి. దేవునికి లోపల చోట్లేదు, అందుకే అన్ని నిండిపోతున్నాయి. నువ్వు 100 సార్లు ఏసురత్నమే జయం, ఏసురత్నమే జయం అని అరిసినా, నీ ఇంటి చుట్టూరు గోడల మీద ఏసురత్నమే జయం, ఏసురత్నమే జయం అని రాసినా, నీ హృదయంలో ఇవి నిండుకుంటే నీ లోపల దేవునికి చోటు లేదు. భక్తిహీనత, దాన్ని భక్తిహీనత అన్నాడు. జీవితాన్ని మార్చుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి మనం. అది బతుకుండగానే చేయాలంటున్నాడు. ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ ఏమంటున్నాడు, కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు, దయలేని వారు. ఇవన్నీ కూడా నిండుకున్నాయి. నువ్వు చేసే భక్తి రైటేనా? ఇతరులు చూసి నువ్వు ప్రేమించలేకపోతున్నావు, వారి గురించి మంచిగా ఆలోచించలేకపోతున్నావు. ఒకవేళ దేవుడికే గనక నిర్దయ ఉంటే, దయ లేకపోతే ఆయన తీసుకునే చర్యలు భయంకరంగా ఉండవా? ఆయనకి లేని భేదం మనకు అవసరమా? ఈ గాలికి భేదం ఉందా? అసలు ఈ గాలి ఏ మతం అంటారు? ఈ గాలికి ఏ కులం ఉందంటారు? పలానా వాళ్ళకే పలానా జాతి కంటే అది ఏమైపోవాలి వెంటనే? అది ఏ మతానికి సంబంధించింది? అది మొక్క భూమి మీద ఉంది, అందరికీ సమానంగా వెళ్ళిపోతుంది. నువ్వు మనిషివా కాదా? అదే కదా దేవుడు చూస్తాడు. మనం మనుషులమా కాదా? అదేనా చూస్తాడు. అంటే దీనికి కులం ఉందా? రక్తానికి కులం ఉందా? ఉందంటారా? ఎవరో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వెంటనే కూడా పలానా కులం అయితే ఎక్కించని అంటావా? పలానా మతం అయితే ఎక్కించమంటావా? అప్పుడు దాకా నువ్వు ఉంటావా? అర్థం చేసుకోవాలి. వీటితో నిండిపోయింది అంటే వీళ్ళకు కూడా ఏమి లేదంటే జీవితం మీద జాగ్రత్తలు లేవు. ఈ రోజున యవనస్తుల జీవితాలు కూడా అట్లాగే ఉన్నాయి. వారి జీవితాలు కూడా చూస్తే చాలా బాధేస్తూ ఉంటుంది. వీళ్ళు రకరకాల యావిగేషన్స్ లో పడ్డారు. వీళ్ళు చాలా మంది గేమ్స్ పిచ్చిలో పడ్డారు. యవనస్తులే ఏమాడుతున్నారు వీళ్ళు? ఇవి పక్కన మధ్యలో కూర్చున్నారు ఈ బొడ్డోళ్ళు. వీళ్ళందరూ కూడా తలకో ఫోను పట్టుకుని వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారండి. రోడ్ల మీద కూర్చుని ఎక్కడ పడదు అక్కడ. వాళ్ళు ఇష్టానుసారంగా జీవితాన్ని జీవిస్తున్నారు. వాళ్ళు తల్లిదండ్రుల మాట వింటలేదు, ఎవరి మాట వింటలేదు. వాళ్ళు ఇంటి దగ్గర అమ్మా ఫ్రెండ్ అంటున్నాడమ్మా, ప్రైవేట్ క్లాస్ అమ్మా, ఇప్పుడే వస్తానమ్మా అంటే వెళ్ళిపోతున్నాడు. అక్కడ అందరితో పాటు కూర్చుని ఫోన్ ఆడుతున్నాడు. మా వాడికి ఫోన్ లేదండి, నేను ఫోన్ ఇవ్వనని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాడికి 100 ఫోన్లు వస్తాయి. నీకెందుకురా, నేను తీసుకుంటాను కదా ఫోన్ అంటాడు. 100 ఫోన్లు. అక్కడ కూర్చొని చక్కగా పబ్జీలు ఆడుకుంటున్నారు, వీళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు. దానికోసం ఒక ప్రత్యేకమైన గ్రూపే మెయింటైన్ చేస్తున్నారు. మనకు తెలియదు ఆ గ్రూపు.
అందులో నుంచి మరలా లోన్స్ యాప్లు అంట. ఈ మధ్య కాలంలో లోన్ యాప్ల మీద పడ్డారు. తీసుకోకుండా అంటే అందులో తీసేసుకుంటున్నారు. అందులో నొక్కడం, డబ్బులు తీసేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళు జుట్టట్టుకోవడం, రకరకాల ఫోన్స్ కాల్ చేయడం, వాళ్ళని భ్రష్టు పట్టించడం. ఆ రోజున తిరగవాడు ఆ మాట వినకపోతే వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం. అంటే యవనస్తుల పట్ల కూడా జాగ్రత్త లేదు. వాడు బాల్యం నుండే చెడిపోతుంటే వాడి దగ్గర జాగ్రత్త లేదు. పోనీ యవన కాలంలోకి వచ్చిన తర్వాత అప్పుడైనా వాడి జీవితం గురించి శ్రద్ధ పెడుతున్నారంటే అప్పుడు కూడా జాగ్రత్త లేదు. ఎవరిది తప్పనాలి? ఇప్పుడు మా అమ్మాయికి అసలు ఏం తెలియదండి, మా అబ్బాయికి అసలు ఏమీ తెలియదండి. మనకు తెలియదు, వాళ్ళకి అన్నీ తెలుసు. మన దగ్గర అంతా చాలా అమాయకంగా ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఎంత దారుణమైన పరిస్థితులు ప్రస్తుత మానవ సమాజంలో ఉన్నాయో అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో AI అని ఒకటి వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. ప్రతి దాంట్లోకి అది వైరస్ లాగా వ్యాపించింది. అది మంచిగా ఉపయోగిస్తే మంచిగా ఉంటుంది, కానీ చెడుకు ఉపయోగిస్తే భయంకరంగా ఉంటుంది. జీవితాలు నాశనం అయిపోతాయి, పెంచురిల్లు పోతూ ఉంటాయి. ఎందుకు ఒకరినొకరు చంపేసుకున్నారు? ఈరోజు జీవితం గురించిన ఆలోచనలు వాళ్ళకి లేవు. చంపుకోవడం కూడా చాలా తేలికైపోయింది. వాళ్ళు నిర్దయులు అన్నాడు. ఇలాంటి స్థితిలో వీళ్ళందరూ బతుకుతున్నారు. ఇంత భయంకరమైనటువంటి జీవితాన్ని బ్రతుకుతున్న వీరికి శ్రద్ధ కలగాల, వారిని ప్రేరేపించాలా, వారిని ఆలోచింప చేయాలా, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి. ఇప్పుడు జాగ్రత్త అని అన్ని చెప్తావు, అన్నిటి గురించి మాట్లాడతావు, కానీ ప్రాముఖ్యమైన దేవునికి ఇష్టమైనటువంటి ఈ జీవితం ఎంత గొప్పదో అది ఎప్పుడు తెలుసుకుంటాం? దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తాం? పొద్దున్న వచ్చాం, సాయంత్రం వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం, పని చేసుకుంటున్నాం, అయిపోయింది చాలు అనుకుంటే కాదు. అది కాదు భక్తి. ఈ జీవితాన్ని గురించి చాలా శ్రద్ధలు తీసుకోవాలి. కులమతాల భేదం లేకుండా అందరూ చెడిపోతున్నారు, పట్టించుకునేటువంటి వారే లేరు. సోషల్ మీడియా విచ్చలవిడిగా ఉంది ఈరోజు. ఇక్కడ చిన్న బుడకలు ఉన్నారు కదా, వాళ్ళకి ఫేస్బుక్లో అకౌంట్లు ఉంటాయి తెలుసా మీకు? వాళ్ళకి యూట్యూబ్ అకౌంట్ ఉంటుంది తెలుసా? వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. అది ఏంటో కూడా తల్లికి తెలియదు. ఏంటమ్మా అదంటే నీకు తెలియదులే, నువ్వు పక్కెళ్ళు అంటాడు. కానీ ఆడు ఫేస్బుక్ ఓపెన్ చేస్తాడు. ఫేస్బుక్ ఓపెన్ చేసి ఫేస్బుక్లో ఈడు బుక్ అయిపోతాడు. ఒక ఆవిడ మంచి అందమైన ఫోటో చూశాడంట. చూసి ఇదేదో బాగుంది అనుకున్నాడంట. ఐ లవ్ యూ అన్నాడంట ఫేస్బుక్లో. ఆవిడ కూడా ఐ లవ్ యూ అన్నంట. సరే ఇద్దరు బాగున్నారు కదా, ఎక్కడికి వస్తావంటే పలానా స్టేషన్లో కలుసుకుందాం వచ్చాయి అన్నది. సరే అందరూ కలిసి స్టేషన్కి వెళ్ళిపోయారు. అప్పుడు స్టేషన్కి వెళ్ళి ఈడు వచ్చేసాడు, ఆవిడ వచ్చేసింది స్టేషన్కి. తీరా స్టేషన్కి వెళ్ళిన తర్వాత చూస్తే ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాడు, కనపట్లేదు. ఆవిడ వచ్చి అడుగుతుందంట, నువ్వు పలానా కదంటే, అవును నేనే పలానా అంటే, మరి నువ్వు వెతుకుతున్న అందగత్తె నువ్వు నేనే. ఇంటికి ఎవరో 70 ఏళ్ళ ముసలమ్మ. ఎవరనుకుంటున్నారు ఆవిడ? 70 ఏళ్ళ ముసలమ్మ. ఎందులో బుక్ చేసిందాన్ని? ఫేస్బుక్లో బుక్ చేసిందాన్ని. అందులో ఎప్పుడు పెట్టిందంటే 16 ఏళ్ళ వయసులోనే ఫోటో పెట్టిందంట అందులో. వీడు మంచి అందమైనటువంటి అమ్మాయి దొరికింది ఈ రోజు నాకు అనుకుని హ్యాపీగా అందులోకి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే ముసలమ్మ. నేనేరా బాబు అంటే, ఎవరు బాబు నీకు దండం పెడతాను, నన్నులే బాబోయ్, నీకు దండం పెడతాను బాబోయ్, నన్నులే బాబోయ్, అక్కడి నుంచి పారిపోయాడు. నిజం, ఇలాంటివి ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? ఇన్స్టాగ్రామ్ లో బుక్ పడిందంటే ఒక ఆవిడ భర్తను వదిలేసింది, బిడ్డను వదిలేసింది, వెళ్ళిపోయింది. వాడికి కోపం వచ్చి, నిన్న మనం చెప్పాను, వాడికి కోపం వచ్చి మొత్తం పిల్లలను చంపేశాడు. భార్య మీద కోపంతో పిల్లలను చంపేశాడు. వాడు కూడా చచ్చిపోయాడు. ఇలాంటివి కోకొల్లలు. అంటే సోషల్ మీడియా అంటే చాలా హ్యాపీగా ఉంది, మా వాడికి ఏం తెలియదు, మా అబ్బాయికి ఏం తెలియదు అంటున్నాడు. ఇంత బొడ్డోళ్ళకు కూడా వాళ్ళకి అకౌంట్లు ఉన్నాయి. మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా వాడికి ఏం తెలియదు అనుకోవద్దు, వాళ్ళని కనిపెట్టుకోవాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి, చిన్న బిడ్డల్ని కాపాడుకోవాలి, యవనస్తులను కూడా కాపాడుకోవాలి. ప్రస్తుతం ఉన్న దినాలలో ఇదిగో ఇవన్నీ కూడా హృదయంలో నిండుకున్నాయి. అందులో మత్సరం ఉంది, అందులో నరహత్య ఉంది, అందులో దోపిడీ ఉంది, అందులో తల్లిదండ్రులకు అవిధేయత ఉంది, మాట తప్పే గుణం ఉంది. మాట వినరు. నేను ఎప్పుడు అన్నాను అంటాడు, నేను ఎప్పుడు చేశానంటాడు, గట్టిగా మాట్లాడితే నోర్మే అంటాడు, తల్లైనా తండ్రైనా.
అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి జీవిత విధానాలను పాడు చేసుకోవడంటే బతుకుతున్న వారికి దేవుడు అంటున్నాడు, నాయనా నీ జీవితం నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? నువ్వు నా పోలిక, నా స్వరూపం. నువ్వు జంతువులు మనుషులు కాదురా బాబు, మీరు నా మనుషులు, నా పిల్లలు, మీరు నా కుమారులు, మీరు నా కుమార్తెలు. ఇది దేవుని ఆవేదన. మీరు నా కుమారులు, నా కుమార్తెలు అంటున్నాడు. కాబట్టి వేదన పడుతున్నాడు ఆయన. ఆ వేదనతోనే ఈ మాటలన్నీ రాయించాడు. మనల్ని కాపాడుకోవడానికి, మనల్ని రక్షించుకోవడానికి మీరు జాగ్రత్త అని చెబుతున్నాడు. చూడండి, ఆయన కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి తప్పనిసరిగా. ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. చూడండి, 139వ కీర్తన 23వ చరణం. 139వ కీర్తన 23వ చరణం ఏమంటాడు చూడండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును అన్నాడు. తన హృదయాన్ని ఎవరికి ఇస్తున్నాడు? చెప్పండి, ఎవరికి ఇస్తున్నాడు? ఇందాక మనం ఏమన్నాం? హృదయములో వారికి దేవునికి చూడలేదు. కానీ భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? నా హృదయమును తెలుసుకును అంటే హృదయాన్ని ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు దేవునికి ఇస్తున్నాడు. నీ జీవితాన్ని గురించి నీకు జాగ్రత్త ఉంటే, ఈ జీవితమే గొప్పదనుకుంటే నీ జీవితాన్ని ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు దేవునికి ఇవ్వాలి. ఖచ్చితంగా దేవునికి ఇవ్వాల్సిందే. ఇస్తేనే ఆ జీవితం బాగుపడుతుంది. ఇస్తేనే బాగుపడుతుంది. ప్రభుని నమ్ముకున్నాం అంటున్నారు. ఒక సంఘం పడుతుందా? ఒకరి సంఘానికి ఒకరు సంఘం పడుతుందా? ఒక సేవకుడు మరొక సేవకుడు పడుతుందా? ఒక విశ్వాసికి మరొక సేవకు విశ్వాసి పడుతుందా? దేవునికి చోటు లేదు అక్కడ. కనుక ఆయన అంటున్నాడు కదా, నా హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకును. దేవా నన్ను పరీక్షించు, నా హృదయములో తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము అంటాడు. ఎవరికి ఇస్తాడండి? ఇప్పుడు నువ్వైనా నేనైనా దేవుని ఎదుట నిలబడి హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? సెల్ ఫోన్ లో వైరస్ ఉంటే కంపెనీ వాడు అప్డేట్ ఇచ్చి వైరస్ అంతా తీసేస్తాడు. ఒక కొత్త సాఫ్ట్వేర్ అందులోకి ఇన్స్టాల్ చేసుకుంటున్నాడు. మళ్ళీ ఒక కొత్త ఫోన్లోకి తయారైపోతుంది. ఎంత పాతదైనా అప్డేట్ ఇస్తే. ఎంత దరిద్రమైన, చెడిపోయిన, దుర్మార్గమైన హృదయమైన ఆ హృదయాన్ని దేవునికి ఇస్తే ఒక న్యూ ఇన్స్టాల్ అందులో వచ్చింది, ఒక మంచి అప్డేట్ వచ్చింది. నీ హృదయాన్ని అంతటినీ ఆ వాక్యం ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది, క్లీన్ చేస్తుంది. ఒక పసిపిల్ల లాంటి మనసు వచ్చేటట్టుగా చేస్తుంది. అందుకే నీకు ఆయాసకరమైన మార్గం ఉందేమో చూడు, నా హృదయాన్ని పరీక్షించు, నా హృదయం తెలుసుకో అంటాడు. నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. నేను అన్నిటికీ ఓకే, కానీ హృదయం మాత్రం దేవునికి ఇవ్వాలంటే నా వల్ల కాదు. చాలా మంది మాట్లాడుకునే మాటలు. ఆయనకి ఇచ్చి చూడు, ఆయన అప్డేట్ చేస్తాడు. ఏదైనా ఒక వైరస్ వస్తుంది అనగానే ఒక వాక్యం దానితో పోరాడుతుంది. వెంటనే ఈ వైరస్ ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఒక దుష్కార్యము నీ మనసులోకి వస్తుందనంటే వెంటనే కూడా దేవుని వాక్యం జ్ఞాపకం వస్తుంది. బైబిల్లో యేసు చెప్పినటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయన వెంటనే వైరస్ లోపలికి వస్తుందనగానే, అమ్మో ఇట్టి దుష్కార్యము చేసి నా దేవునితో నేను వైరం తెచ్చుకోవాలి, ఇటువంటి పాపం నేను చెయ్యను, అది దుష్కార్యమని వాక్యం జ్ఞాపకం వచ్చింది. అక్కడి నుంచి వెంటనే పారిపోయాడండి. వెంటనే పారిపోయాడు. అంటే ఏంటి? తన లోపల ఏముంది అంటే దేవుని యొక్క వాక్యం ఉంది. తన జీవితాన్ని గూర్చినటువంటి జాగ్రత్తలు తీసుకున్నాడు. యవ్వన కాలంలో ఉన్న ఒక యవ్వనస్తుడు. విచిత్రం చెప్పనా? ఆ రోజు ఇలాంటి సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయి. ఇలాంటి సోషల్ మీడియా ఉందా? పోనీ ఇలాంటి పెద్ద పెద్ద ప్రసంగాలు కూర్చోబెట్టి వాక్యం ఎవరైనా చెప్పారు ఆయనకి? పెద్ద పెద్ద మీటింగ్లు ఏమైనా ఉన్నాయా? మరి ఎలా నచ్చుకున్నాడు దేవునికి? ఎలా మెచ్చుకున్నాడు దేవుడు? ఎలా నచ్చాడు దేవునికి? ఈ రోజున పొద్దున సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఒరే బాబో ఆయన దండం పెట్టి వాడి కోసం ప్రార్థన చేసి పాటలు పాడి వాక్యం చదివి వాడి భక్తిలో పెంచాలని తెగ ప్రయత్నాలు చేసిన ఏమైపోతున్నారు వీళ్ళు? ఆ రోజున ఏ ప్రసంగం లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. కానీ దేవుని వాక్యం అనేటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఓఎస్ ఉంది లోపల. అందుకే వైరస్ రాకుండా కాపాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప స్థితి అయింది. మరొక ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథము 31వ అధ్యాయం మొదటి వచనం. నేను నా కన్నులతో
నిబంధన చేసుకుందును. దేంతో చేస్తాడంట? కన్నులతో నిబంధన చేసుకుంటాడు. దేవా, నిన్నే చూడాలి, నేను నిన్నే చూసేటువంటి కన్నులు కావాలి నాకు. దేంతో నిబంధన? కన్నులతో అంటండి. అంటే తన కన్నులు కూడా ఎవరికి ఇచ్చేశాడు? దేవుడికి ఇచ్చాడండి. ఆలోచించాలి. ఈ రోజున మనసులో పడకుండా పడుతున్నాయి, హృదయంలోనికి వచ్చినవి మెదడులో పనిచేస్తున్నాయి. అక్కడ పనిచేసినవన్నీ కూడా రకరకాల క్రియలు వస్తున్నాయి. కారణం ఏంటంటే కళ్ళతో చూసినవే. కళ్ళతో చూసినవే. ఆ వైరస్ కూడా లోపలికి రాకూడదంటే ఈ కళ్ళు కూడా ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే ఈ కళ్ళకి ఏం రాదు? వైరస్ రాదు. లేదంటే మనకేమవుతుంది? పొద్దున్న చూస్తున్నారు, రకరకాలకు పొద్దున్న చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు, దీన్ని ఎలా చంపాలి, దీన్ని ఎలా పాడు చేయాలి, ఆలోచన కళ్ళతో చూస్తున్నారు. అందుకే ఆయన అంటున్నాడు, నా కన్నులతో నేనేం చేస్తున్నాను? నిబంధన చేసుకుంటున్నాను ప్రభా, నేను నిన్నే చూడాలి. అసలు ఎంత బాగా చెప్తాడంటే చూడండి, 6వ వచనంలో 31:6 యోబు గ్రంథంలో, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. ఎవరికి ఇచ్చేస్తున్నాడట? నేను దేవుని ఎదుట యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకోవాలి. అయ్యో బాబోయ్, దేవుడు తెలుసుకోవాలంటాడంటే ఏ స్థాయిలో నిలబడ్డాడు చూడండి. ఆయన నన్ను త్రాసులో తూయాలి, న్యాయమైన త్రాసులో చూడాలి. చూస్తే నేను ఎలా ఉన్నానో నాకు అర్థమవుద్ది అన్న. ఇప్పుడు మన జీవితాన్ని ఎవరి త్రాసులో పెట్టాలి? దేవుని త్రాసులో పెట్టాలి. పెడితే మనం ఎవరమో బాగా అర్థమవుతుంది. మనం చేసుకోలేదు, నీ హృదయంతో కూడా నిబంధన చేసుకోలేదు, నీ భర్త దగ్గర కూడా సరైనటువంటి నిబంధన లేదు, నీ వేషధారణ ఏంటి, నువ్వు చేసే పని ఏంటమ్మా? దేవునికి ఎంత అవమానం అమ్మా ఇది. ఇప్పుడు నిన్ను దేవుని త్రాసులో చూస్తే నువ్వు ఎలా కనబడతావు? యథార్థంగా ఉన్నట్టేనా? అక్కడ ఒక నటన, ఇక్కడ ఒక నటన, ఏంటమ్మా ఇది? బెక్క చచ్చిపోయి ఏడ్చి, పాస్టర్ గారు తప్పైతుంది పాస్టర్ గారు, నా దగ్గర కాదు దేవుని దగ్గర ఏడు. మనుషులు మెప్పు కొరకు ఏదైనా చేస్తాం, కానీ దేవుడు చూస్తున్నాడు ఆ మనసులో మనకు రావద్దా? మనుషులు మెప్పు కొరకు ఏదైనా చేయగలుగుతాం, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడనేటువంటి ఆలోచన, ఆ వివేచన మనకి ఎందుకు రావటం వల్ల? అది వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం, జాగ్రత్తలు తీసుకుంటాం. మీరు ఆలోచించాలి, నన్ను త్రాసులో తుయ్యనంటాడండి యోగు గారు. అంత ధైర్యం ఉందా? ధైర్యం ఉంది. నన్ను తుయ్యనైనా అంటున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మనం ఆలోచించే విధానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచన భాగం. త్వరగా చదవాలి. ఈ జీవిత కాలం మట్టుకి మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అంటాడు. ఈ జీవితంలో ఏం సాధించాలి, ఈ జీవితంలో ఏం తినాలి, ఈ జీవితంలో ఎలా బ్రతకాలి, ఈ జీవితంలో నేనేం సాధించాలి, ఇది కాదు. నువ్వు సాధించాల్సింది ఉన్నతమైనటువంటి మరొక లోకం ఉంది, మరొక ఉన్నతమైనటువంటి జీవితం ఉంది. ఆ జీవితం కొరకు ఇక్కడున్నప్పుడు ఈ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకోవాలి. అంతేగాని ఒకేసారి నేను అక్కడ తీసుకెళ్ళిపోతాను రా అంటే వెళ్ళే అవకాశాలు ఉండవు. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీ చూడండి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకప్పుడు వేరే, ఇప్పుడు ఒకప్పుడైతే చాలా నడుస్తూనే డెలివరీ అయిపోయేది, పనిలోకి వెళ్ళి వచ్చి డెలివరీ అయిపోయేది, అసలు చాలా హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు గర్భంలో పడగానే డెలివరీ అయ్యే వరకు కూడా జాగ్రత్తలు 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 జాగ్రత్తలు. నేను అలా తీసుకోను, నా వల్ల కాదు అంటే బిడ్డ ఏమైపోతాడు? బిడ్డతో పాటు తల్లి కూడా ప్రమాదమే. తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వీటన్నిటిలోనూ కూడా చాలా శ్రద్ధ కలిగి ఉన్నాం. వెరీ గుడ్, తప్పు కదా అది. కానీ నీ జీవితాన్ని కాపాడుకోవడానికి నువ్వు తీసుకోవలసిన జాగ్రత్త ఏంటి? నువ్వు దేవునితో నిబంధన చేసుకున్నావా? నీ జీవితాన్ని దేవుని త్రాసులో పెట్టావా? అది ఇంపార్టెంట్. నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త అదే, దేవుని త్రాసులో మన జీవితాన్ని పెట్టాలి. ఆ తర్వాత యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 27వ వచన భాగం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచన భాగం చదవండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడొద్దు, కానీ నిత్య జీవము కలుగజేయు
అక్షయమైన ఆహారము కొరకు కష్టపడమంటున్నాడు. అంటే ఏంటి? క్షయమైన ఆహారం అంటే ఈ భూమి మీద బ్రతకడానికి మనకు అవసరమైనటువంటి ఆహారం. ఇది ఎప్పుడు దాకా ఉంటది అమ్మా? అక్కోళ్ళు ఇప్పుడు మనకి బిర్యానీ ఏర్పాటు చేశారు కదా, బిర్యానీ ఎంతసేపు ఉంటుంది? పోనీ బిర్యానీ వాసన ఎంతసేపు ఉంటుంది? ఏంటి అలాగైపోయారు? బిర్యానీ కూడా నచ్చలేదు మీకు? ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు తింటాం, పొద్దునకి ఏమైపోద్ది? ఖాళీ అయిపోతాం. అక్కలు చాలా బాగా చేశారు, సూపర్గా ఉంది అంటారు, అంతే, ఆ పూటతో అది అయిపోయింది. కానీ అక్షయమైన ఆహారం అట్లా కాదు, అది అట్లా కాదు. నీ జీవిత కాలములో శాశ్వత కాలం ఉండేటువంటి జీవితం అది. ఆ జీవితాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ నువ్వు బ్రతకాలి. ఇక్కడ కులం అనుకుంటూ, ఇక్కడ మతం అనుకుంటూ, ఇక్కడ జీవితం అనుకుంటూ, ఇక్కడ అక్రమాలు చేసుకుంటూ, ఇక్కడ కొట్లాడు కొట్టుకుంటూ ఇలాగే బ్రతికేస్తే అక్షయమైనటువంటి ఆహారం నీకు దొరకదు. కాబట్టి ఆ జీవితాన్ని కాపాడుకోవడానికి ఈ జీవితంలోనూ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అందుకే ప్రభువుని నమ్ముకోవడం, అందుకే దేవుణ్ణి ఆరాధించడం, అందుకే మందిరానికి వెళ్ళడం, అందుకే దేవుణ్ణి గణపరచడం. నామకార్థ భక్తి దేవుడు అంగీకరించడం. కనుక నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? ఈ రోజు నేను పొద్దున్న లేచాను, రాత్రి వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇప్పుడు నేను తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అర్థం చేసుకోవాలి. కొంతమందికి వాళ్ళ జీవితంలో సంపాదనే ధ్యేయంగా ఆలోచిస్తారు. ఇక వారికి కావాల్సింది ఏంటంటే ఏదో రకంగా నేను ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి, ఏదో రకంగా నేను డబ్బు సంపాదించాలి, భూమి మీద బాగా బ్రతకాలి. ఇంకా వేరే ధ్యాస ఉండదు వాళ్ళకి. భార్యని పట్టించుకోరు, బిడ్డలను పట్టించుకోరు, కుటుంబాన్ని పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోరు, ఏం కదిపినా సరే వదిలేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు అంటాడు. దాని అర్థం ఏంటి? అసలు డబ్బే సంపాదించొద్దనా? దాని అర్థం కూర్చుకోవద్దు అంటున్నాడు. నీకు అవసరానికి కొంత అవసరం కావాలి, అది కానీ కూర్చుకోవు, దానికోసమే బ్రతకు. ఎందుకు? కారణం ఏంటి? చదువుమా. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి అంటాడు. ఇక్కడ ఏం చేస్తారట? తుప్పట్టి దొంగలు తినేస్తారు, చిమ్మెట్లు పడతాయి. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, కూర్చుకోవడం వేరు, ఉన్న దాంట్లో సంతృప్తి పొందడం వేరు. కూర్చుకోవడం అంటే ఇంకా అదే పని మీద ఉంటారు వాళ్ళు. కనుక ఇది దేవునికి విరుద్ధమైన పని, ఇది నీ జీవితానికి మంచి చేసేది కాదు అంటాడు. ఒకవేళ దేవుడు నీకు ధనం ఇచ్చాడా, సంతోషాన్ని ఇచ్చాడా, అనుభవించడానికి ధనం ఇచ్చాడా, వెరీ గుడ్. అప్పుడైతే మరి నువ్వేం చేయాలి? ఆ విషయాన్ని కూడా దేవుడే చెబుతున్నాడు. చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 భాగం చూడండి. ఒకవేళ ధనం ఇచ్చాడు దేవుడు, కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు, ధనం సంపాదించుకున్నావు, వెరీ గుడ్. అప్పుడేం చేయాలి మరి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17 భాగం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అన్నాడు. మీరు ఆలోచించండి, ఇప్పుడు ఇహమందు ధనవంతులైన వారు అంటే ఈ లోకంలో ధనం బాగా వస్తే వెంటనే ఏమొచ్చేస్తుంది? లోపలికి గర్వం వచ్చేస్తుంది. అసలు ఎదుటి వాళ్ళు మనుషుల్లాగే చూడడం. నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి అంటావు. ఒక భేద స్థితిలో నుంచే వచ్చావు, అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో నుంచి వచ్చావు. దేవుని దేవల్ల ఏదో ఇప్పుడు నీకు ఏదో కలిగింది, ఒక మేడ కట్టుకున్నావు, అన్ని నీ గృహంలోకి వచ్చాయి, ఉండాల్సిన వస్తువులన్నీ వచ్చాయి. కానీ వాటితో పాటు లోపలికి ఏమొచ్చింది? ఇప్పుడు గర్వం కూడా వచ్చింది. అంటే ధనం నిన్ను పాడు చేసినప్పుడు అలాంటి ధనం అవసరమా? కనుక దేవుడు అంటున్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు. మరి ఏం చేయాలి? అస్థిరమైన ధనమునందు నమ్మకం పెట్టుకోవద్దు. ధనం ఎక్కువగా ఉంటే వచ్చేది కూడా మళ్ళీ ఏంటంటే ఆ ధనం మీద నమ్మకం ఎక్కడండి? ఎక్కువ వస్తడం వల్ల ఆ ధనం మీదే వాళ్ళకి నమ్మకం వచ్చింది. ధనం దేవుడు ఇచ్చాడు, కష్టపడ్డావు, సంపాదించుకున్నావు, కానీ దాని మీద నమ్మకం పెట్టుకోవద్దు. దానివల్ల నువ్వు గర్విష్ఠువి కావద్దు. మరి ఏం చేయాలి? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసిన దేవుని యందే నమ్మకముంచుడని ఆజ్ఞాపించుము. సమస్తమును ధారాళముగా దయచేశాడు కాబట్టి ఆ నమ్మకం ఎవరి మీద ఉండాలంటున్నాడు? దేవుని మీద నమ్మకం ఉండాలి. సమస్తం ఇచ్చినాడు ఆయన, ఆయనే లేకపోతే ఏమీ మిగలదు, ఆయనే లేకపోతే ఏమి ఉండదు, అన్ని ఒకేసారి ఊడ్చిపోతా ఉంటాయి. కరోనా టైంలో ఎంతమంది వెళ్ళిపోయారు?
కరోనా టైంలో ఎంతమంది వెళ్ళిపోయారు? కరోనా వైరస్ వచ్చింది కదా, ఆ వైరస్ టైంలో ఎంతమంది వచ్చేసారు? విచిత్రం చెప్తాను చూడండి. ఆ వైరస్ లో చాలా మంది చనిపోతే ఆ చనిపోయిన పరిస్థితుల్లో ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో తేలిపోయినట్టండి. అక్కడ ఒక సినిమా హీరోయిన్, ఒకప్పుడు సినిమా హీరోయిన్ చావుబతుకు మీద వైరస్ వచ్చి మంచం మీద పడి హాస్పిటల్లో ఉంటే ఆవిడ అంటుంది, నేను నా చుట్టూ బోల్డ్ మంది ఉన్నారు, నాకు చాలా మంది పనోళ్ళు ఉన్నారు, నాకు బోల్డంత డబ్బు ఉంది, చుట్టూ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా నన్ను పట్టించుకోలేదు. నా దగ్గరికి వస్తే ఈ జబ్బు వాళ్ళు కూడా వస్తుందేమని అందరూ విడిచిపెట్టిపోయారు. ఇప్పుడు నాకు అర్థమైంది, నా వెనకాల చాలా మంది ఉన్నారనుకున్నాను, కానీ నా దగ్గర ఎవరు? ఆ హాస్పిటల్ నర్సే చూసింది, ఆ డాక్టరే చూశాడు నన్ను. ఎక్కడ బయటపడ్డారు అందరూ? ఆ ధనం దగ్గరే బయటపడ్డారు, ఆ ధనం దగ్గరే మోసపోయారు. కనుకే నువ్వు అస్థిరమైన ధనం మీద కాదు, సమస్తమును ధారాళముగా దయచేసిన దేవుని యందు నమ్మకం ఉంచు. అంతేకాదు వాస్తవమైన జీవమును సంపాదించుకును నిమిత్తమును రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకుని వారు, మేలు చేయువారు, సత్క్రియలు అను ధనము గలవారు అన్నాడు. ఆ ధనం కన్నా అక్షయమైన ఆహారం ఎంత ప్రాముఖ్యమో, సత్క్రియలు అనేటువంటి ధనము కూడా అంతే ప్రాముఖ్యం. అతి ప్రాముఖ్యమైనది. నీంట్లో ఏ వస్తువులు లేవు, కానీ సత్క్రియలు నీలో ఉన్నాయి. సత్క్రియలు అంటే ఏంటో తెలుసా? మనం చదువుకుంటాం కదా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచన భాగం చూడండి. ముగింపుకు వస్తున్నాను, చదవండి తొందరగా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? సత్క్రియలు అనేటువంటి ధనం. ఇది ఏం ధనం? ఇది సత్క్రియలు అనేటువంటి ధనం. ఈ ధనం ఉందా మరి? ఇది శాశ్వత కాలం ఉండేది, ఇది అక్షయమైనటువంటి ధనం. ఇది ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండదు, శ్రద్ధగా ఉంటది. ఎప్పుడు అజాగ్రత్తగా ఉండదు, జాగ్రత్తగా ఉంటుంది. మరి నీ జీవితంలో నువ్వు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నావు? బతుకుండగా ఏం సాధించాలనుకుంటున్నావు? బతుకుండగా నువ్వు చేసుకున్న నిబంధన ఏంటి? బతుకుండగా దేవునికి చోటిచ్చావా లేదా? ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు దాకా ఉంటాం మనం? ఎప్పుడు దాకా ఉంటాం? ఎప్పుడు దాకా ఉంటాం? పొద్దున దాకా ఉంటామా మోషే గారు? ఎప్పుడు దాకా ఉంటాం మనం? ఎప్పుడు ఉంటామో తెలియదు. ఏ క్షణంలోనైనా వెళ్ళిపోయేటువంటి జీవితం. కానీ ఎందుకు శ్రద్ధ తీసుకోవట్లేదు? ఎందుకు ఆలోచించట్లేదు? కనుక దేవుడిచ్చిన దాంట్లో దేవుణ్ణి ఘనపరిచే వెళ్ళాలి. బైబిల్లో పూసినటువంటి పౌలు గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఇలాగ అంటున్నాడు, ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, పూర్వమందు ఇదిగో యోధా మతస్థుడనై ఉన్నాను. పూర్వమందు నేను యోధా అనే మతంలో ఉన్నాను. ఇదిగో నేను దేవుని సంఘం ఏం చేశాను? హింసించాను, బాధ పెట్టానంటే ఒకప్పుడు నా కులం అంటే నాకు ఇష్టం, నా మతం అంటే నాకు ఇష్టం అంటున్నాడు. ఏంటంటే ఆయనకి ఇష్టం? ఒకప్పుడు నా జీవితం ఇదే, నా కులం అంటే నాకు ఇష్టం, నా మతం అంటే నాకు ఇష్టం. చాలా మందికి కులపిచ్చి ఉంది, చాలా మందికి మత పిచ్చి కూడా ఉంది. వీళ్ళు ఆ కులపోలు తగ్గ ఇంకెవరి కులపోలతోనూ మాట్లాడు. కానీ ఎవరు చచ్చిపోయినా ఎక్కడ పెడతారు? లేదండి, మమ్మల్ని ఆ గంధపు చెక్కల పెట్టెలో పెట్టారు అంటారు. ఆ గంధపు చెక్కల పెట్టు కూడా ఎక్కడ పెడతారు? ఇంట్లో పెడతారా? తీసుకెళ్ళి ఎక్కడైనా పెడతారంటే ఆ భూమిలోనే పెడతారు, ఆ భూమిలోనే పాతి పెడతారు. కనుక ప్రకృతికి లేనటువంటి కులం మనకు అవసరమా? ఆయన అంటాడు, ఒకప్పుడు పూర్వం నాకు కుల పిచ్చి పట్టింది, మత పిచ్చి పట్టింది, నా మతం అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఆ మతం కోసమే క్రైస్తవులందరినీ హింసించానంటున్నాడు, సంఘాన్ని బాధ పెట్టానంటున్నాడు. ఇది నా జీవితం అంటున్నాడు. కానీ ఒకరోజు నాకు అర్థమైంది నా జీవితం ఇది కాదని. నాకు అర్థమైన తర్వాత నేను తెలుసుకున్నాను మాట్లాడుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచన భాగం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము. నాకు అర్థమైంది ఏంటంటే, నేను పాపిని, నేను చేసింది తప్పు, నా జీవితం గురించి నేను ఆలోచించలేదు. నా కులం గురించి ఆలోచించాను, నా మతం గురించి ఆలోచించాను, కానీ నా జీవితానికి విలువైంది ఏంటో నాకు అర్థం కాలేదు. అది ఇప్పుడు దొరికింది. ఇదిగో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. క్రీస్తు దొరికాడు నాకు. ప్రైజ్ ద లార్డ్.
నా జీవితానికి సరిపడగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి క్రీస్తు దొరికాడు నాకు. ఆయన నా లోపలికి వచ్చాడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు నా జీవితం ఏమైపోయిందంటే నా జీవితం మారిపోయింది. ఎలా మారిపోయింది అనుకుంటున్నా నా జీవితం? ఆ 12వ వచనంలో అంటున్నాడు, ఒకప్పుడు దోషకుడను, హింసకుడను, హానికరుడైనటువంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా నన్ను ఎంచుకున్నాడు. ఎలా మార్చేసాడు చూడండి ఇప్పుడు ఆయన. డబ్బు అంటే బాగా పిచ్చి, డబ్బు వదిలేశాడు. మతం అంటే బాగా పిచ్చి, మతాన్ని వదిలేశాడు. కులం అంటే మహా పిచ్చి, కులాన్ని వదిలేశాడు. ఇప్పుడు ఒకటే పిచ్చి పట్టుకున్న దానికి ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పిచ్చి పట్టి. ఆ రోజున అందరూ కొడతా ఉంటే వాళ్ళని చంపడానికి వెళ్ళాడు, చాలా మందిని చంపించాడు. స్టిఫెన్ అటువంటి వాడు చచ్చిపోతున్నా కూడా భలే చచ్చావరు అన్నాడు. కానీ ఈ రోజున ఆ ప్రభు యొక్క ప్రేమ హృదయంలోకి వెళ్ళిన తర్వాత, తన జీవితపు విలువేంటో తనకు అర్థమైన తర్వాత అప్పుడు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. నేను బ్రతికి ఉన్నానంటే మీకోసమే. ఎంత మారిపోయి చూసారా? తన జీవితం ఏంటో తనకు అర్థమైంది. అంతకు ముందరవన్నీ విడిచిపెట్టాడు. ఒక క్రొత్త జీవితం లోపలికి వచ్చింది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఫోన్ల గురించి శ్రద్ధ చూపిస్తున్నావు, ఇంటి వస్తువుల గురించి శ్రద్ధ చూపిస్తున్నావు, ఇంటి మీద శ్రద్ధ చూపిస్తున్నావు, ఎక్కడ లోటు ఉంది, అక్కడ లోటు ఉంది, అక్కడ లోటు ఉంది, అన్నిటి గురించి ఆలోచిస్తున్నావు. కానీ నీ జీవితంలో ఉన్న లోటును ఎప్పుడు తీర్చుకుంటావు? నీ జీవితానికి పట్టిన జబ్బును ఎప్పుడు తీసుకుంటావు? ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నశించిన దానిని వెతకి రక్షించడానికి భూమి మీదకి వచ్చానన్నాడు. లోకాసువార్త 19:10 ఉన్న మాట. నశించిన దాన్ని వెతకడానికి ఈ లోకానికి వచ్చానన్నాడు. పౌలు గారు అలా పట్టబడ్డాడు గనక తన జీవితాన్ని మార్చుకున్నాడు. తన జీవితం తీసుకెళ్లి దేవుని చేతుల్లో పెట్టాడు. యోబు కూడా తన జీవితం తీసుకెళ్లి దేవుని చేతుల్లో పెట్టాడు. కనుకనే ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో దేవుణ్ణి గణపరిచారు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవితం దేవునికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడువు, నువ్వు దేవుని కుమార్తెవు. ఎవరి గురించో ఎప్పుడెప్పుడో ఏదో ఆలోచిస్తున్నామో అదేమీ కాదు. మనము దేవుని బిడ్డలం, అంతే. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన కోరుకుంటుంది ఒక్కటే. అక్కడే రాయబడిన తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో అక్కడే రాయబడిన మాట చూడండి. ఆయన మనుషులందరూ అన్నాడు. మనుషులందరూ అన్నాడు. పలానా కులపోళ్ళు అనలేదు, పలానా మతం వాళ్ళు అనలేదు, పలానా ప్రాంతం వాళ్ళు అనలేదు, పలానా డబ్బున్న వాళ్ళు అనలేదు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని కోరిక కలిగి ఉన్నాడటండి. ఆ కోరిక మీద ఏం చేశాడు? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నాడు. యేసు క్రీస్తు ప్రభువు వారి భూమి మీదకి వచ్చి చెడిపోయిన జీవితాలను బాగు చేసేదానికి వచ్చాడు. ఆయన జీవిత పరమార్థాన్ని మరిచిపోయినటువంటి వారికి తెలియజేయడానికి వచ్చాడు ఆయన. అందుకనే ఒక జక్కయ్య మారాడు, ఒక సుంకరి మారాడు. చూసారు, దేవుని చేత వెలిగిపోయినటువంటి జీవితాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ రోజున కూడా ఎంతమంది ఉన్నారు. స్టువర్టపురం అని మీకు తెలుసు, చాలా మంది వింటారు కదా స్టువర్టపురం. ఆ స్టువర్టపురము ఒకప్పుడు వాళ్ళు దొంగలు, భయంకరమైన దొంగలు వాళ్ళు. స్టువర్టపురం అంటే, స్టువర్టపురం పేరు చెప్తే భయంకరమైన దొంగలు. అలాంటి దొంగలు వాళ్ళు మారారండి. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. అసలు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే వాళ్ళ దొంగతనాలు పగలే చేస్తారంట, రాత్రులు చేయనట్టండి. అది పగలే చేస్తారంటే రాత్రులు చేయలేటండి. అసలు ఎవరికి తెలియకుండా చాలా చక్కగా పట్టుకొస్తారంటండి. ఒక ఎస్ఐ పట్టుకోండి, అతన్ని పట్టుకుని, ఏనైనా నువ్వు దొంగతనం చేస్తున్నావు అంటే, ఏమైనా చేస్తానండి. నేను అర్థం చేసుకోవాలి. ఒక ఆయన బంగారు నక్లెస్ కొట్టేశాడు. చాలా సంవత్సరాలు అయిపోయింది. స్టువర్టపురం దొంగ వాడు కూడా. అప్పుడు న్యూస్లో వచ్చింది ఇదంతా. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత వాడు ఒక రోజున అనుకోకుండా పోలీస్ స్టేషన్కి వచ్చాడు. అందరూ కలిసి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో పలానోడిని పట్టుకుంటే మీకు ఇంత బహుమానం ఇస్తామని బహుమానం రివార్డు కూడా ప్రకటించారు. ఆ దొంగ ఒక రోజు ఆ నెక్లెస్ పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇదిగో పలానప్పుడు పలానా చోట నెక్లెస్ పోయింది మీరు అన్నారు కదా, ఆ నెక్లెస్ నా దగ్గర ఉంది అన్నాడు. వాళ్ళు అంటున్నారు, ఇదేంట్రా బాబు, అది ఎప్పుడో కేసు మూసేసాం కదా, ఇప్పటికి కొంచెం ఉందంటే ఏంటంటే, ఎక్కడది నీకు నిజం, ఏదో అబద్ధం చెప్తున్నా చూపించమంటే తన జేబులో తీసి చూపించాడు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు రాను దొరకలేదంటే, నాకు ప్రభు మాట వినబడింది. దేవుడు అంటున్నాడు దొంగతనం చేయొద్దన్నాడు. అది పాపం అన్నాడు. ఆ మాట నన్ను పట్టుకుంది. అది మనశ్శాంతి లేకుండా చేస్తుంది నన్ను. నువ్వు చేసిన తప్పు అంటుంది కాబట్టి నాకు ఆ మనశ్శాంతి లేదు. నా మనశ్శాంతి దొరకాలంటే ఇది తిరిగి మళ్ళీ మీకు అప్పచెప్పాలి.
అందుకే ఇప్పుడు పట్టుకొచ్చి మీకు అప్పచెప్పాను. ఎవరు మార్చారండి? ఒకప్పుడు తన జీవితం దొంగల జీవితం. కానీ ఆ రోజు నుంచి వారి జీవితం ప్రభు వారి హృదయంలో పడిన తర్వాత వారి జీవితం ఏమైంది? ప్రభు యొక్క జీవితంగా మారిపోయింది. ఆ తర్వాత అది స్టువర్టపురం కాదు, సువార్తపురంగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఆ ఊరంతా కూడా స్టువర్టపురమే. కానీ అందరూ ప్రభువుని అంగీకరించారు. వాళ్ళ మతం మారలేదు, కులం మారలేదు, వాళ్ళు మనస్సును మార్చుకున్నారు. అది సువార్తపురంగా మారింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, జీవితాలు మార్చుకోమని దేవుడు అంటున్నాడు. నీ జీవితంలో ఇన్ని నిండుకున్నాయి, నీ జీవితంలో ఇన్నున్నాయి, నీ జీవితంలో ఇన్ని పనులున్నాయి, అవి నిండిపోయి ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి ఇదిగో నా చేతుల్లోకి రా, నిన్ను వెలిగిస్తానంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నేను లోకమునకు నిజమైన వెలుగునై ఉన్నానన్నాడు. వెలుగునివ్వడానికి వచ్చాడు ఆయన. కనుక నీ జీవితం, నా జీవితం కూడా ఆయన చేతుల్లో పెట్టాలి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, ఎన్నో జాగ్రత్తలు బ్రతకడానికి తీసుకుంటున్నావు. కానీ నీ బిడ్డల్ని బతికించుకోవడానికి, నీ కుటుంబాన్ని బతికించుకోవడానికి, నువ్వు బ్రతకడానికి, నీ జీవితాన్ని కాపాడుకోవడానికి ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నావో ఆలోచించు. ఎప్పటి వరకు చెప్పిన వాటిలో ఏ మాట నీ హృదయాన్ని తాగిందో అది నువ్వు గ్రహించు. దేవుని చిత్తమట్టే నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వి. తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది మన హృదయానికి పట్టిన జబ్బును, వైరస్ను తీసివేసి పరిశుద్ధులుగా చేయడానికి. చివరిగా ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచన భాగం. ఇలా మాట్లాడుతున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంతకుముందు హృదయానికి ఘోరమైన వ్యాధి పట్టింది, జబ్బు చేసింది, వైరస్ వచ్చింది. ఆ వైరస్ ను తీసివేయడానికే, హృదయ శుద్ధిని కలిగించడానికే, ఆ వైరస్ ను తీసి పరిశుద్ధంగా మార్చడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అదే మాట ఆయన చెబుతున్నాడు. హృదయ శుద్ధి కలిగిన వారే దేవుణ్ణి చూడతారు తప్ప అది లేని వారు ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. కనుక బ్రతుకుండగానే హృదయ శుద్ధి చేసుకోవాలి. చనిపోయిన తర్వాత చేసుకునే అవకాశము లేదు. కనుక బ్రతుకుండగానే ఆ హృదయాన్ని దేవునికి ఇస్తే తప్పకుండా దేవుడు ఆ శక్తిని నీకు ఇస్తాడు. అట్టి కృప ప్రభు మీకు దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు.